ఐనవిల్లి మండలం యూపీఎఫ్ 4వ యానివర్సరీ వార్షికోత్సవము. సియోను పెంతుకోస్తు ప్రార్థన మందిరం మాగంలో సెక్రటరీ అజిత్, ప్రెసిడెంట్ ఆనంద్, గౌరవ అధ్యక్షులు యెహోషువ అధ్యక్షతన జరిగింది. జిల్లా అధ్యక్షులు రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమనాపల్లి వాక్యం అందించగా జిల్లా అడ్వైజర్ జార్జ్ పాఫఫ్, జోన్ చైర్మన్ రెవరెండ్ హోసన్నా, మామిడి కుదురు మండలం యూపీఎఫ్ ప్రెసిడెంట్ రెవరెండ్ బాబు సైమన్, అంబాజీపేట మండలం యూపీఎఫ్ ప్రెసిడెంట్ రెవరెండ్ విక్టర్, సెక్రటరీ జాన్సన్, మంజీరా హాస్పిటల్ ముమ్మిడివరం డైరెక్టర్ బ్రదర్ ప్రేమ్ చందు శుభములు తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు వారు మండల సభ్యులు ఆమోదంతో నూతనంగా మండల అధ్యక్షులుగా రెవరెండ్ నక్కా పాల్ని నియమించారు. రెవరెండ్ మహమ్మద్ ఆనంద్ కుమార్ని జిల్లా అడ్వైజర్గా నియమించారు. యానివర్సరీ డేకు కేక్ కటింగ్ చేసి చక్కటి ప్రేమ విందు మండల కమిటీ వారు ఏర్పాటు చేశారు. మధురై నుండి పైకి వెళ్ళిపోతున్న ఆనందం మీరే చెప్పారు. బాధ్యతలు వహించుతున్న పాలు గారికి ఈ యొక్క ఐనవిల్లి మండలం యొక్క ఫెలోషిప్ ప్రారంభకులు, వ్యవస్థాపకులు, నేటి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన సభ్యులు గారికి అందరూ భోజనం చేశారు. అంబాజీపేట అధ్యక్షులు విక్టర్ గారికి అందరూ కేక్ పెడతాను. మన అంతా శుభ్రేనండి. చైర్మన్ గారు కూడా పొరపాటు అయిపోయింది. మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన దైవజనులకు, అభిషక్తులకు, తండ్రి సమానులు లాలయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. జిల్లా నాయకులకి, జోన్ నాయకులకి, సెక్రటరీ గారికి, ఇప్పుడు వచ్చిన అభిషక్తులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పోయిన నెలలో యెహోషువ గారు మాట్లాడినప్పుడు ఎవరైనా చేయగలిగితే వారికి ఇవ్వండి, పర్వాలేదు అని చెప్పారు. మీరు ఉంటే బాగుంటుందని ఆనందయ్య గారు, అలాగే యెహోషువ గారు మాట్లాడినప్పుడు పెద్దలు చెప్పిన మాట వినటానికి నేను అంగీకరిస్తాను. చిన్నప్పటి నుంచి ఎవరేం చెప్పినా వినటానికి అంగీకరిస్తాను. ఈరోజు ఈ యొక్క యూపీఎఫ్ మండల అధ్యక్షులుగా ఉండటానికి దేవుడు ఎంతగానో దేవుని అభిషక్తుల ద్వారా నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అసలు మా మందిరంలో జరగాలి. చాలా ఏర్పాట్లు చేసుకున్నాం. సడన్గా చిన్నాన్న గారికి బాగాలేదు. చిన్నాన్న గారి ఇంటిపైనే మందిరం ఉంటుంది. ఆయన ట్రైలర్ 100 బ్రతకరని చెప్పారు. గ్రూప్లో పెట్టారు, ప్రార్థన చేయమని సేవకులందరినీ కోరినప్పుడు నిన్నటి దినాన్ని ఆపరేషన్ చేశారు. మొన్న శుక్రవారం చేశారు. ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి ఆ నరం పగిలిపోయి చనిపోయినట్లుగా అయిపోయింది. మరలా నిన్నటి దినాన్ని చేశారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపారు. ఈరోజు క్షేమంగా ఉన్నారు. ప్రార్థించిన దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరి యొక్క మండలంలో ఉన్న యూపీఎఫ్ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల ఈ సహవాస కూడికంటే చాలా ఇష్టం. మేము ఒక ఆత్మీయ నాయకులుగా డాక్టర్ థామస్ గారి దగ్గర ఉంటాం. ఏ నెల కూడా, ఏ సంవత్సరంలో ఏ నెల కూడా ఏ మీటింగ్ కూడా మానలేదు. సహవాస మీటింగ్ ఆయన మంచి నాయకులుగా మాకుంటూ ఏ సహవాస మీటింగ్ నమ్మకంగా ఉండటానికి మాకు నేర్పించారు. ఏ నెల కూడా మేము మిస్ అవ్వం. అలాగే ప్రియులారా, ఈ సహవాసంలో కూడా దేవుడు మమ్మల్ని నడిపించినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావం తెలుస్తున్నాను. అలాగే సేవలో ఉన్న ప్రతి సేవకులకి మా వంతుగా అన్ని సహకారాలు అందిస్తానని ప్రభు నామ పేరట
నేను తెలియజేస్తున్నాను. నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు ఉన్నాయి. కొంతమంది బాగా ఏజ్డ్ అయిపోయిన సేవకులకి ప్రతి నెల నేను ఒక ప్రియుల పెన్షన్ కింద చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అలాగే ప్రియుల సేవకులు ఇంకా ఫెలోషిప్లకు రాలేని సేవకులకి ప్రియుల ఇబ్బందికరంగా ఉన్న వారు కూడా సహాయం చేయడానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవన్నిటిని ప్రియుల చేస్తాను. ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఈ 5,000 ప్రాంతంలో పరలోక అగ్ని అపోజిట్ మినిస్టర్ తరపున బ్లెస్ చార్బుల్ తరపున అనేకమైన కార్యాలు చేయడానికి దేవుడు కృప చూపించారు. అలాగే ప్రియులారా కలెక్టర్ గారి ద్వారా, అలాగే ఈ యొక్క మినిస్టర్ ద్వారా ఇంటర్నేషనల్ అవార్డులు 12 అవార్డులు తీసుకోవడానికి దేవుడు నాకు కృప చూపించారు. ఎన్నో కార్యక్రమాలు టైంలో ఇంచుమించు ప్రియులారా 10,000 మందికి ఆ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసి అనేకమైన ఆ యొక్క కార్యక్రమాల సహకారాలు అందించాము. దాన్ని బట్టి ఎంతోమంది అభిమానించారు. ఈరోజు ప్రియుల ఫెలోషిప్కి దేవుడు అధ్యక్షులుగా నిలబెట్టారు. ఈ ఫెలోషిప్ లో ప్రియులారా ఏ అవసరత ఉన్నా ప్రతి సేవకుని కుటుంబానికి వెళ్ళి, అంటే నేను ఒక అధ్యక్షునిగా ఉండటం కాదు కానీ ప్రియులారా దేవుని పనివారిగా సేవకులకు అన్ని విషయాలు సహకరించి ఈ ఫెలోషిప్ ను ముందుకు నడిపించి ఇంకా అనేకమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాం. ఆ విధంగా సేవకులందరికీ ఫెలోషిప్ ని బలపరచడమే కాదు, ఏ మీటింగ్ ఉన్నా ప్రియులారా అన్ని విషయాల్లో సహకరించడానికి దేవుడు ముందుకు నడిపించడానికి మీరు అందరూ ప్రార్థించండి. అన్ని విషయాల్లో ఈ ఫెలోషిప్ నే బలోపేతం చేయడానికి నేను ప్రియులా నిలబడతానని మాటిస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు నన్ను అటు రీతిగా నిలబెట్టును గాక. ఉన్నారు, ఆయన ద్వారా కూడా నాకు చాలా అవార్డులు వచ్చినాయి. అన్న నన్ను ఎంతో బలపరిచి మేము చేసిన కార్యక్రమాల్ని ప్రియుల పైకి పంపించి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు అన్న ద్వారా కూడా మాకు పంపించారు. దాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఫెలోషిప్ ని దేవుడు ఇంకా ఆస్వాదించి ఘనమైన కృపతో నడిపించునుగాక. ఈ యొక్క స్థానంలో ఉండాలని నిత్యము నా కొరకు ప్రార్థన చేస్తూ ప్రియులు ఎంతగానో తండ్రి సమానులుగా యెహోషువ గారు, ఆనందయ్య ఇంకెక్కడ కనిపించినా మీరు ఉండాలి, మీరు రావాలి, మీరు ఉండాలని ఎంతో బలపరిచారు. ఆనంద్ గారికి, యెహోషువ గారికి, కూడి వచ్చిన సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.